భలే స్వీట్గా భలే గుమగుమలాడుతుంది. సాల్ట్ వేస్తున్నారు వాడు. ఇందులో షుగర్ వేస్తున్నారు, ఒకసారి చూడొచ్చు. ఇలా ఊరుతుందండి, ఊరుతుంది అన్నమాట. ఇది తీసి ఎండబెట్టాలండి. సాల్ట్ అలాగే షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగ డ్రమ్ముల్లో పెడతారండి. చూడండి, ఒక చిన్న ముక్క చూడండి. యాక్చువల్గా ఈ ముక్క ఇచ్చారు తినమని, టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. అనగనగా ఒక ఊరు, అదే కోనసీమలోని నార్కిడిమిల్లి అనే గ్రామం. ఆ ఊరంతా పచ్చళ్ళు తయారు చేస్తూ ఉండడం వల్ల పచ్చల గ్రామంగా మారిపోయింది. ఎండాకాలం వచ్చిందంటే ఆ ఊళ్ళో ప్రజలు మాత్రం ఆవకాయ, మావకాయ, నిమ్మకాయ, టమాటా ఒక్కటి కాదు బోల్డ్ అని పచ్చలు తయారు చేసి దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. రేట్ కూడా చాలా తక్కువ ఉండవు. అలాంటి పచ్చల గ్రామమైన నార్కిడిమిల్లి గ్రామం గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలానికి సంబంధించిన నార్కిడిమిల్లి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. నార్కిడిమిల్లి అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఊరంతా పచ్చలు తయారు చేస్తూ ఉంటారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏ ఇంటికి వెళ్ళినా మనకి పచ్చలు తయారు చేస్తూనే ఉంటారు. ఆ గ్రామం వెళ్ళి పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. నార్కిడిమిల్లి అనే గ్రామం ఆత్రేయపురం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అమలాపురం పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నార్కిడిమిల్లి అనే గ్రామం. ఊళ్ళోకి అడుగు పెట్టగానే మనకి రోడ్డుగా ఆనుకుని అటువైపు ఇటువైపు మామిడికాయ ముక్కలు ఎండబెట్టారండి. ఇంటి దగ్గర అయితే ఒక కుంజుడు కానీ 2 కుంచాలు కానీ ఎండబెట్టుకుంటాం. ఇక్కడ రాసుల్లో మామిడికాయ ముక్కలు ఎండబెట్టారన్నమాట. ఇవంతా తీపావకాయకి సంబంధించిన ముక్కలేమో. ఇక్కడ తీపావకాయకి చాలా ఫేమస్ అట. చాలా మంది ఎక్కువగా తీపావకాయ పెడుతుంటారు. ఇక్కడ నుంచి మొత్తం రోడ్డుగా ఆనుకుని అటువైపు ఇటువైపు మామిడికాయ ముక్కలు ఎండబెడతారు. ఒకసారి ఎండబెట్టే విధానం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఊళ్ళోకి ప్రవేశించగానే మనకి ఒక సెంటర్ కనిపించిందండి. ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. ఒకటి ఈ ఊరి గ్రామ దేవత గంట్లమ్మ అమ్మవారు, అలాగే పక్కన సాయిబాబా టెంపుల్, అలాగే ఆపోజిట్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఎక్కువగా పచ్చళ్ళు తయారు చేస్తారు కదా. మీకు ఏ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఆవకాయ ముక్కలు కానీ మావకాయ ముక్కలు కానీ ఎండబెడుతూ ఉంటారు. సరే, గంట్లమ్మ టెంపుల్ దగ్గర ఉండే సెంటర్ ఎలా ఉందో చూద్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఊరు ఎలా ఉంటుందో చూడొచ్చు మనం. నమస్తే అండి. సార్, మీ పేరు అలాగే మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తారా? నా పేరు శంకర్ శ్రీనివాస్ అండి. మేమంతా కూడా బతుకు తెరుగు కోసం పలా ఊర్లో వెళ్తామండి. బెంగళూరు దాకా వెళ్ళి వాళ్ళు ఉన్నారు, ఒడిశా వెళ్ళి వాళ్ళు ఉన్నారు, వైజాగ్ వెళ్ళి వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు ఉన్నారు. మేమైతే హైదరాబాద్ వెళ్తామండి. అంటే పచ్చళ్ళు తయారు చేసుకుని హైదరాబాద్ పట్టుకెళ్ళి అక్కడ అమ్ముతామండి. ఓకే. పెట్టేశారు సార్ పచ్చళ్ళు? ఇప్పుడు మీరు తయారైపోయినాయండి. మరి ఏం పచ్చడి పెట్టారు సార్? మేము ఆవకాయ పెట్టామండి, తీపూరకాయ పెట్టాం, మాకాయ పెట్టాం, గోంగూర, పండు మిరకాయ, కాకరకాయ అన్ని రెడీమేడ్గా చేస్తామండి. అల్లం పచ్చడి తయారు చేస్తామండి. అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర పచ్చడి. ఎన్ని తయారు చేసి హైదరాబాద్ పట్టుకెళ్తామండి. ఒక 20 రోజులు అక్కడ వ్యాపారం చేసుకుంటామండి. మాకు ఆధారం ఏమీ కదండి, దాని మీద బతుకుతామండి. ఊర్లో అందరూ ఊర్లో చాలా మంది 100% ఇంతండి. దీని మీద ఆధారపడి బతుకుతాం. మేము కొంచెం పెద్దోళ్ళు అయిపోయాం కాబట్టి మేము ఆ పచ్చళ్ళకి అలవాటు పడిపోయాం కాబట్టి అదే చేసుకుంటాం. మేము 40 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. నేర్పింది మా బాబులు అయ్యండి. మరి వేరే మార్గం చూపించలేదండి మాకు. వీటిలు కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువగా వస్తాయంటారు మీ పచ్చళ్ళు? మరి హోల్సేల్ కదండి ఇది. ఏంటి లారీలు ఎత్తుతారండి. 10 కాయలు 20 కాయలు కాదు కదండి మేము కొనేది, టన్నులు లెక్క ఉంటాం.
ఓకే ఓకే, మరి వాటి మీద తక్కువ పడాలి కదండి. థ్యాంక్ యూ సార్. ఓకే. నార్కిడిమిల్లి అనే గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి పచ్చళ్ళు తయారు చేయడమే కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని టబ్స్ కనిపెడుతున్నాయి. ఇక్కడ చాలా టబ్స్ అయితే ఇలా ఉన్నాయి. వీళ్ళందరూ పచ్చళ్ళు పెడుతున్నారండి. లోపలికి వెళ్దాం, ఏ విధంగా తయారు చేస్తారనేది చూడొచ్చు. ఇవన్నీ పచ్చడి కలిపేసిన ముక్కలండి, ఊరబెట్టారన్నమాట. ఇవన్నీ ఒకసారి చూడొచ్చు. ఒకరింటికి వస్తే ఇక్కడ చాలా మంది మహిళలు ఆవకాయ పచ్చడి పెట్టడంలో బిజీగా ఉన్నారన్నమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది వీళ్ళు ఆ రాసుల్లో పెడుతున్నారు చూడొచ్చు. అసలు ఇక్కడికి వస్తుంటే మంచి గుమగుమలాడుతుంది. పచ్చడి అంటే ఇలా పెడతారా అని. ఇక్కడ ఏంటంటే తీపి ఆవకాయకి చాలా ఫేమస్ అట. వీళ్ళు ఎక్కువగా తీపి ఆవకాయ పెడుతుంటారు. తీపి ఆవకాయతో పాటు వేరే ఆవకాయ కూడా పెడుతూ ఉంటారు. చూసారు కదా ఏ విధంగా పెడుతున్నారు, వీళ్ళు ఏ విధంగా కట్ చేస్తున్నారో ఏంటని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. అమ్మ నమస్తే, మీ పేరేంటండి? చంద్ర. ఏ ఆవకాయ అండి ఇది? తీపావకాయ. తీపావకాయ ఎలా పెడతారమ్మా? తీపావకాయ వచ్చి బెల్లం, పంచదార, ఉప్పు, కారం వేసి పెడతారు. బెల్లం, ఉప్పు, పంచదార, ఆవుపిండి ఆవపిండి అన్నీ కలుపుతారు. ఇప్పుడు కలుపుతారండి ఇది? సాయంకాలం చేతులు కాసేపటికి కలుపుతారు అనమాట. ముక్కంత అయ్యో కలిపినవి ఉన్నాయి కదండి అక్కడ. అయ్యో డమ్ముల్లో అయ్యండి, అయ్యో దేవేరు అయ్యండి పోయారు. చూసారు కదా, ఇక్కడ చాలా మంది మహిళలు ఇలా కష్టపడి అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండకోకుండా ఎంతో కొంత ఈ కుటుంబానికి ఆర్థికంగా వీళ్ళు ఉపయోగపడుతున్నారండి. యాక్చువల్ గా వీళ్ళు కట్ చేసేది వచ్చి కలెక్టర్ గా అండి. తీపావకాయకి ఫేమస్ అట. ఏ విధంగా రాసులు పెడతారనేది మనం చూడొచ్చు. తీపావకాయ ముక్కలు కట్ చేస్తున్నారు కదా, బెల్లం, ఉప్పు, పంచదార ఇవన్నీ కలిపి ఊరబెడతారట. ఊరబెట్టిన తర్వాత ఇక్కడ ట్రబ్బుల్లో ఉన్నాయి కదండి, చూసారు కదా, ఇవి ఎండబెడతారట. ఒకసారి ఇక్కడ ముక్కలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. చూసారు కదా, ఇక్కడ తీపావకాయ కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా స్టోరేజ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట. ఈ తీపావకాయ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ బ్యాక్ సైడ్ అంతా ఎక్కడ కనుచూపు మేరలో మనకి ఎక్కడ చూసినా కానీ ఇవంతా తీపావకాయకి సంబంధించిన మొక్కలేనండి. ఇలా ఎండబెట్టి కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ ఊరబెట్టిన రసంలో మళ్ళీ వేస్తారట. ఇది వీలైతే లాస్ట్ వరకు ఉంటే కనుక అది చూపించడానికి ట్రై చేద్దాం. ఎలా ఉన్నా చూడండి, కనుచూపు మేరలో మనకి ఇవన్నీ ఈ పచ్చడికి సంబంధించిన ఆవకాయ మొక్కలు అన్నమాట. తీపావకాయకి సంబంధించిన మామిడికాయ మొక్కలే ఎండబెట్టారన్నమాట. వీళ్ళు ఏ విధంగా ఎండబెట్టారో చూడొచ్చు.
ఎవరింటికి వెళ్ళి కానీ ఇటువంటి టబ్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఆ తయారు చేసిన పచ్చడి అంతా దీంట్లో నిల్వ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగా టబ్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే పచ్చడి తయారు చేసిన తర్వాత ఇలా స్టోరేజ్ చేసి వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. మీ పేరండి? నా పేరు గోగులమ్మ అండి. ఇప్పుడు ఈ మామిడికాయ పెడుతున్నారు కదా, ఇది ఎలా పెడతారో కొన్ని విషయాలు చెప్తారమ్మా? కలెక్టర్కి అయింది ఇది. కలెక్టర్గా అండి. ఈ చిన్న ముక్క కింద కట్ చేసి తొక్కుడు మామిడికాయ కింద పడతామండి. ఓకే అండి. ఓకే, ఎండ పెట్టాలండి ఇది? ఎండ పెట్టాలండి దీన్ని. ఎండబెట్టిన తర్వాత అప్పుడు సాయంత్రం మాటలు ఇలాగా కలుపుతారండి. ఓకే ఓకే. ఏ రోజుకి ఆ రోజే కలిపేస్తారమ్మా? ఏ రోజుకి ఆ రోజే కలుపుతామండి. ఈ ఊరంతా మా పచ్చళ్ళేనండి, అందరూ ఇదే పని అండి. ఓకే ఓకే. మేము మామూలుగా 40 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ అండి, ఇదే చేస్తూ ఉంటారు. మీకు పచ్చడి పెట్టడంలో అనుభవం ఎక్కువ అండి? బాగానే, బాగా అనుభవం ఎక్కువండి. చాలా మంది ఎంతో కొంత లేడీస్ కష్టపడుతూనే ఉంటారు. అవునండి. ఇప్పుడు వరకు కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, చూసారు కదా ఏ విధంగా ఎండబెడుతున్నారు. ఈ ఎండబెట్టిన తర్వాత కూడా ప్రాసెస్ ఉంటుందట. వీలైతే సాయంత్రం వచ్చి ఆ ప్రాసెస్ కూడా చూపిద్దాం. పచ్చడి భలే కలిపారు అన్నమాట. భలే స్మెల్ వస్తుంది, ఇది చూస్తే నోరూరిపోతుంది అన్నమాట. సమ్మర్ వచ్చిందంటే అందరూ ఆవకాయ పచ్చడి పెడుతుంటారు. చూశారు కదా, ఈ చిన్న చిన్న ముక్కల్ని సాల్ట్, ఆవపిండి, అలాగే కారం అన్నీ కలిపిన తర్వాత ఇలా ఉందన్నమాట. భలే ఘాటుగా ఉంది, చూడడానికి భలే అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడవచ్చు. ఇక్కడ పచ్చడి కలుపుతున్నారండి, చూస్తుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతున్న ఊరిపోతుంది నాకు. ఇది మాగా పచ్చడి అండి. ఇది మామిడికాయ పచ్చడి. మాగా ఇప్పుడు ఆవపిండి అండి, ఉప్పు, కారం, ఎల్లిపాయలు, మెంతులు అన్నేసి కలుపుతామండి. ఇది ఓకే. కలిపేసి 3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగేసి డ్రమ్ములు పుల్లు చేస్తామండి. ఓకే. దీంట్లో ఆవపిండి వేసారండి, వెల్లుల్లిపాయలు వేసారు, కారం వేసారు, ఉప్పు వేసారు. 3 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ తిరగ కలిపి మళ్ళీ డ్రమ్ములు పుల్లు చేసుకుని ఉంటామండి. అది సంవత్సరం అంతా చెడిపోకుండా అలా ఉంటుందండి పచ్చడి. భలే స్మెల్ వస్తుందా మీరు కలుపుతుంటే? అది మాకు సంవత్సరం అంతా ఉంటుందండి పచ్చడి. సంవత్సరం అంతా ఇలా నిల్వ ఉంటుందండి, ఏమవుతాం. ఓకే. 40 సంవత్సరాల నుంచి అండి వ్యాపారం. మా మామయ్య గారు చేసేవారండి, మా ఆయన గారు చేసేవారండి. ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారు. అమ్మాయి ఈ సీజన్ లో మీకు డబ్బులు అవి చాలా అవసరం కదా? అవుతాండి. 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడి బట్టి అవుతాండి. మనకి ఎక్కువ తెచ్చుకుంటామండి, లోన్లు బ్యాంకుల్లో తెచ్చుకుంటామండి. నెలకి ఎంత వస్తుందండి ఆదాయం, కొద్దిగా తీర్చుకుని మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ తెచ్చుకుంటారు. ఆవకాయ పచ్చడి కలుపుతున్నారు చూడండి. ఆవకాయ పచ్చడి కలుపుతున్నారు. దేశాలకి వెళ్తాండి. అది కర్నూలు, కడప, తిరుపతి, రాజంపేట, అనంతపురం అన్ని వెళ్ళిపోతాయండి. అన్ని దేశాలకి వెళ్తాయండి. ఇక కలుపుతుంటే మాత్రం లాలాజలం ఊరిపోతుంది. నెలకి 50 లోళ్ళు వెళ్తాయండి బండ్లు. అలా సంవత్సరానికి 12 లోళ్ళు. ఇదిగోండి ఆవపిండి, కొంచెం చూపిస్తున్నాను మీకు. మరి బస్తాలు ఉన్నాయండి అక్కడ. యాక్చువల్గా బస్తాలు ఉంటాయి. మామూలుగా మీకు ఎలా కల్పించారో చూపించడానికి. ఆవపిండి వేసారండి, కారం వేసారు. ముందుగా మనం ఎల్లుల్లిపాయలు, సాల్ట్ ముందు వేసేసామండి. ఓకే. ఇప్పుడు ఆవకాయ పచ్చడి కలుపుతున్నారు చూడండి. ఇలా కలుపుకుంటారు అనమాట. ఈ నార్కిన్మిల్ అనే ఊర్లో మొత్తం ఊరు అందరూ ఇలాగే కలుపుతారు. వ్యాపారం అండి. ఇప్పుడు ఇదే సీజన్ అండి మాకు. 3 నెలలు మాత్రం మీకు రెస్ట్ ఉండదు.
మరి ఇద్దరు బతుకుతారండి, ఇంకోటి చేయలేరండి, వ్యాపారమే చేస్తారు మా వాళ్ళు. ఒక ఆవిడ మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి కలపడం చూపించారు. ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా కలిపేసి ఇక్కడ స్టోరేజ్ చేస్తారన్నమాట. తక్కువ పెట్టడం చూపించాను మీకు. ఇక్కడ డ్రమ్ముల్లో ఉంది. ఒకసారి మీకు డ్రమ్ముల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ 2 రోజుల క్రితం పెట్టారన్నమాట. ఇది చాలా డ్రమ్ములు ఉన్నాయన్నమాట. ఇలా పెట్టి స్టోరేజ్ చేసుకుని మళ్ళీ 3 రోజుల తర్వాత ఇది నూనె అయ్యి కలుపుకుని తర్వాత అమ్ముకుంటారన్నమాట. మన ఇంట్లో కూడా 3 రోజుల వరకు నూనె అయ్యి కలుపుకోకుండా అలా స్టోరేజ్ పెడతాం కదా, అలాగే వీళ్ళు కూడా ఈ డ్రమ్ముల్లో పెట్టారండి. వీళ్ళు ఏ విధంగా ఎన్ని డ్రమ్ముల్లో పెట్టారు చూడండి. యాక్చువల్గా ఇదంతా పెట్టాలంటే వీళ్ళకి 2-3 లక్షలు 4 లక్షలు అవుతుంది. బట్ ఏంటంటే బ్యాంకుల నుంచి అప్పు అంటే కొంతమంది బంగారం పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుని ఇలా ఈ సంవత్సరం కష్టపడితే ఈ వచ్చిన డబ్బులు అంతా మళ్ళీ సంవత్సరానికి అప్పులు తీరుతాయన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి. చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు వీళ్ళందరూ, చాలామందికి పని కల్పిస్తున్నారు అన్నమాట. ఒకసారి చూడండి ఏ విధంగా పెట్టారో. ఇక్కడ మీకు ఆవకాయ పచ్చడి స్టోరేజ్ మట్టి ఇదంతానే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇప్పటి వరకు మనం చాలా ఏరియాలో పచ్చళ్ళు పెట్టడం చూపించడం జరిగింది. ఇక్కడికి వస్తే ఈ కరివేపాకు పొడి తయారు చేసి అమ్ముతారట. ఇలా కరివేపాకు ఎండబెట్టారన్నమాట. ఈ సీజన్లో ఇలా ఎండబెట్టి అమ్ముతూ ఉంటారన్నమాట. ఒకసారి ఇలా ఎండబెట్టే విధానం కూడా చూడొచ్చు. ఎవరింటికి వెళ్ళినా కానీ మనకి ఈ పచ్చలు ఇలా ఎండబెడుతూ ఉంటారండి. ఇది తీపి ఆవకాయకి సంబంధించిన ఆవకాయ ముక్కలు అన్నమాట. ఇలా ఎండబెడతారండి. ఇప్పుడు కలెక్టర్గా కట్ చేయడం చూసారు మీరు. ఇలా తీపి ఆవకాయకి సంబంధించిన ముక్కలు ఇలా ఎండబెడతారన్నమాట. ఇక్కడ ఎటు చూసినా గోదావరి నది పక్కనే కాబట్టి వీళ్ళకి కొబ్బరి తోటలు కానీ అరటి తోటలు కానీ ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం ఉన్న ఏరియా అన్నమాట. ఎందుకంటే నీరు పుష్కలంగా లభిస్తుంది. చాలా ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రస్తుతం మనం గోంగూర తోటల దగ్గర ఉన్నామన్నమాట. చూశారు కదా ఈ గోంగూర ఎంత ఏపుగా అసలు ఎంత ఎత్తు వచ్చిందో చూశారు కదా. మన ఏరియాలో ఇంత ఎత్తు గోంగూర రావడం కూడా కష్టమే. చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి మన కాయగూరల దుకాణాలు అమ్ముతూ ఉంటారు. కానీ నా అంత ఎత్తున్నాయి ఈ తోట వచ్చి. ఈ భలే ఉందన్నమాట. ఇలా గోంగూర కట్ చేసుకుని వెంటనే ఏ విధమైన కెమికల్ ఉపయోగించకుండా తయారు చేస్తున్నారని చూపించడానికి వీళ్ళ ఈ పక్కనే తోట పక్కనే ఆకు కట్ చేసుకుని వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ గోంగూర పచ్చడి పెడుతున్నారు అన్నమాట. చూసారు కదా ఏ విధంగా కట్ చేస్తున్నారు. అమ్మా నమస్తే అండి. మీ పేరు? నా పేరు కాశీలేలండి. మీది ఏ ఊరమ్మా? నారికడమిల్లి. గోంగూర పచ్చడి పెడతారా? ఎలా పెడతారమ్మా మీరు? మా నూనెలో వేపేసిండి, అప్పుడు మళ్ళీ ఆ చింతపండు అవన్నీ వేసి మళ్ళీ రుబ్బి నూనెలో అవన్నీ తయారు చేస్తారండి. ఓకే. పిండి అన్నీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అమ్ముతారండి? ఇక్కడ అమ్ముతారా లేకపోతే వేరే ఊర్లు పట్టుకెళ్తారమ్మా? బయట కట్టిపోతారండి. అలా బెంగళూరు అలా అలా నూజివీడు అలా అలా ఇలా వెళ్తారు. వేరే ఊర్లు వెళ్తే అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇలా చాలా మంది మహిళలు ఇలా గోంగూర కట్టలు ఇలా పచ్చడి పెడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన పల్లెటూరులో చాలామంది ఏ విధమైన పని లేకుండా ఖాళీగా కూర్చుని ఇంటి దగ్గర టీవీలు చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఊళ్ళో అంటే చిన్న పిల్ల దగ్గర నుంచి చాలా ఏజ్ వచ్చిన మహిళల వరకు అందరూ ఖాళీ లేకుండా ఏదో పని చేస్తున్నారు అన్నమాట. ఇలా పని చేస్తూ ఒక కుటుంబానికి జీవనోపాధి కలిగిస్తున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని చాలా గ్రామాలు ఇలాగ డెవలప్ అవ్వాలని కోరుకుందాం. గోంగూరను ఉడకబెడుతున్నారు చూడండి. ఈ ఊళ్ళో చాలామంది పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా. గోంగూర ఉడకబెట్టే విధానం
ఫస్ట్ నీళ్ళతోటి ఉడకబెడితే పసిరంతా పోతుందంట, తర్వాత నూనెలో వేపాలంట. తర్వాత ఇది ఈయన చూడండి, ఈయన వేపిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత ఇక్కడ దీంట్లో తీసుకుంటున్నారన్నమాట, డ్రమ్లో తీసుకుంటున్నారు. తర్వాత నూనెలో ఫ్రై చేయాలన్నమాట. మనం కూడా అలాగే చేస్తాం. ఇది కరివేపాకు ఎండబెట్టారు, ఇది పొడి చేస్తారట, పచ్చడి కూడా తయారు చేస్తారట. ఇదైతే ప్రస్తుతం అయితే పొడి పచ్చడి కూడా అన్నమాట. ఇక్కడ గోంగూర ఇలా తీసుకుంటారు అన్నమాట. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇలా స్టాక్ పెట్టుకుంటారు అన్నమాట. అది కరివేపాకు అండి. అది ఓకే, కరివేపాకు పొడి చేస్తాము, పచ్చడి పడతాము. ఈ గోంగూర ఇదిగో ఇలా నీటిలో ఉడకబెట్టేస్తామండి. ఫస్ట్ ఉడకబెట్టాలండి. పొట్లు నీటిలో ఉడకబెట్టేసి మళ్ళీ నూనెలో వేయిస్తాం. వేపిస్తారు నూనెలో. ఉడకబెట్టేసిన తర్వాత నూనెలో వేయిస్తాం. నూనెలో వేయించిన తర్వాత మొత్తం నూనెలో వేపిన తర్వాత కొంచెం పండుమిరపకాయ వేస్తాం, చింతపండు వేస్తాం, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఏమండి మిరపపొడి ఇవన్నీ వేసి కలిపి రుబ్బుతాం. రుబ్బిన తర్వాత మళ్ళీ తిరగబాత పెడతాం. ఇంకా దాని టేస్ట్ వేరే ఉంటుంది. అదండి. ఇప్పుడైతే ఉడకబెడుతున్నాం ప్రస్తుతానికి. ఓకే ఓకే. ప్రస్తుతం ఇక్కడ ఒకరి ఇంటికి వస్తే చూసారు కదా, ఇంట్లో చాలామంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇలాగా ఈ సమ్మర్ సీజన్లో ఆవకాయ పెడుతూ ఉంటారు. ఇక్కడ మనకి కొంతమంది కటింగ్ జరుగుతుంది, కొంతమంది దీంట్లో ఉండే పప్పు ఉంటుంది కదండి, ఆ పప్పుని సెపరేట్ చేసి తర్వాత ఆవకాయ పెడుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళనే కాదు, ప్రస్తుతం లంచ్ బ్రేక్లో వచ్చాం. ఇప్పుడైతే చాలామంది భోజనానికి వెళ్ళారు. మామూలు టైంలో అయితే చాలామంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ఒకరింటికి వస్తే ఇలా జరుగుతుంది అని చూపించడానికే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అసలు ఏ కాయలు పెడతారో ఏంటి అనేది కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు రాజు అండి. మళ్ళీ రాజు గారు, మీ ఊరంతా ఇలాగే పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారా? ఊరంతానండి. పూర్వం నుంచి కూడా మా తాతల గారి నుంచి కూడా ఇదే వృత్తి అండి. ఇదే వృత్తి అండి. సీజన్ మట్టికి ఉంటుంది, మిగతా టైంలో వేరే పనులకి వెళ్తాం. ఈ సీజన్లో మట్టికి ఊరంతా ఇదే పని అండి మొత్తం. ఓకే. చాలా కుటుంబాలు ఇలాగే, చాలా కుటుంబాలు కూడా వృత్తి ఇదే అండి. ఓకే అండి. ఓకే సార్, ఇది మీరు మామిడికాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? ఇవి ఇటు నూజివీడు, రాజమండ్రి, అటు సైడ్ నుంచి జగ్గంపేట, ఇటు సైడ్ నుంచి తీసుకొస్తూ ఉంటారండి. ఎక్కడ తక్కువకొస్తే అక్కడండి? ఎక్కడ తక్కువ వస్తే అక్కడండి. ఇప్పుడు మీరు కట్ చేసి మామిడికాయలు ఏ పచ్చడి పెడతారండి? ఇది ఆవకాయ అండి. ఆవకాయ మాకాయ కూడా పడతామండి. ఆవకాయ మావకాయ ఈ రోజు సాయంత్రం పెట్టేస్తారు సార్? ఇవి పెట్టేస్తామండి. ఇది ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట అండి. ఈ కాయ రకం ఏంటంటారండి? నీలం అండి. ఇది నీలం రకమా? నీలం రకం అండి. ఓకే. ఇప్పుడు కేజీ ఆవకాయ పచ్చడి ఎలా అమ్ముతారు మీరు? రేట్ వచ్చి కేజీ మా ఓనర్ గారు డిసైడ్ చేస్తారండి రేట్ అండి. ఇంచుమించు ఎంత ఉంటుంది మరి? ఇంచుమించు 200, 250 అలాగ ఉంటుందండి. తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట. తక్కువ రేటుకి వస్తాయండి. ఓకే. ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నదో ఒకసారి. చాలా పుల్లగా ఉందండి. ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ పచ్చడి పెట్టే విధానం. చూడొచ్చు, ఈయన కట్ చేస్తున్నారు. కట్ చేసే విధానం కూడా చూడొచ్చు. చూసారు కదా, ఈయన ముక్క కట్ చేస్తున్నారు. కట్ చేసే విధానం కూడా చూడండి ఎలా ఉందో. ఈ నీలం రకం అంట. ఈ తర్వాత ఈ దీంట్లోంచి పప్పు సెపరేట్ చేసి పప్పుని సెపరేట్ చేస్తున్నారు చూడండి. ఇలా సెపరేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. చూసారు కదా, ఆవకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. దీన్ని సెపరేట్గా శుభ్రం చేసి తర్వాత ఆవకాయ పెడతారన్నమాట.
తల్లి సీతామహాలక్ష్మి అండి. పచ్చళ్ళు పట్టుకుని కష్టపడి చెమట ఊర్చిండి ఎన్నో రుచికర పచ్చళ్ళు తయారు చేసి ఇతర దేశాలు అన్ని రాష్ట్రాలకి వెళ్తాయండి పచ్చళ్ళు అమ్ముకుని ఇలాగ జీవనం ఇలాగ కొనసాగిస్తారండి. ఎవరు ఖాళీగా ఉండరమ్మా ఈ సీజన్లో? అసలే 60 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఖాళీగా ఉంటారండి. అందరికీ అన్ని పనులు గోంగార కోతారండి. అక్కడికి వెళ్ళండి తీసుకుని మరి సీజన్ వచ్చినప్పటికి 3 నెలలు ఇదే సీజన్ అండి. తర్వాత నిమ్మకాయలు అని ఆవకాయ పచ్చడి పెట్టడం వచ్చమ్మా? పెడతాం వచ్చింది. ఎలా పడతారో 2 విషయాలు చెప్తారు మాకు. అంటే కొలతలు తెలియదు కదా చాలా మంది. అంటే కుంచుడు ముక్కలకండి 3 సార్లు ఏమోండి ఆపిండి వేస్తారు. ఒక సేరు కారం, 3 సార్లు ఉప్పు, ఒక 100 గ్రాములు మెంతులు, తర్వాత ఎల్లుల్లిపాయలు, ఒక 1/4 కేజీ ఎల్లుల్లిపాయలు, అలాగే ఒక కేజీన్నర నూనె తోటి 2 కేజీల నూనె తోటి పెట్టి ఆ కుంచుడు ముక్కలు తయారు చేసి జాడీలో పెట్టుకుంటారు. ఓకే. చూసారు కదా ఇక్కడ చాలా మంది మహిళలు ఇలా కష్టపడుతూ ఆవకాయ ముక్కలు కట్ చేసి పచ్చడి పెడతారన్నమాట. సాయంత్రానికి పచ్చడి పెట్టేస్తారన్నమాట. వీళ్ళకి బాగా అనుభవం. అందుకే ఈ ఊర్లో చాలామంది మహిళలు ఖాళీగా వండుకోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఇలా జీవిస్తూ ఉంటారని చూపించడానికే. ఇంకా ఈ ఊళ్ళో అందరి ఇంటి దగ్గర ఇదే విధంగా జరుగుతుందంట. ఇంకా మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా పచ్చళ్ళు పెడుతున్నారు అనేది చూపిద్దామండి. యాక్చువల్గా పచ్చళ్ళు కలపడం అంటే ఇలా కలుపుతారండి. రాసుల్లో ఇలా వేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఉప్పు బస్తాలు తెస్తున్నారు కదా, ఉప్పు బస్తాలు ఇలా ఉంటాయి అన్నమాట. కారం అన్నీ తీసుకుని ఇలా కలుపుతూ ఉంటారు అన్నమాట. కలపడం అంటే ఇలా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు తీసుకున్నారు అన్నమాట. ఇలా బస్తాలు రాసుల్లో తీసుకుని ఇలా కలుపుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఆవకాయ. ఇదనే కాదు, ఇది కూడా ఆవకాయ, ఇది కూడా ఆవకాయ. ఇదంతా ఆవకాయ స్టోరేజ్ అన్నమాట. సార్ ఇది అయితే కనుక ఆవకాయ సార్. ఇది ఆవకాయ అండి. ఇది ఆవకాయ సార్. ఇది ఓకే సార్. ఇప్పుడు కలిపేసి పెట్టేశారు సార్ దీన్ని. ఇది కలిపెట్టి పెట్టినాం సార్. ఇది ఇంకా ఆయిల్ వేయాలి సార్ ఇందులో. ఇప్పుడు మీరు ఎప్పుడు ఆయిల్ వేసుకుంటారండి దీన్ని? ఇది యాక్చువల్గా ఇంకో 3 days బ్యాక్ మేము ఆయిల్ వేయాలి సార్. ఇది ఆయిల్ వేసి తర్వాత అప్పుడు పార్సల్ చేస్తాం సార్. డబ్బా బాటిల్స్లోని. రెండోది మామూలు ప్యాకెట్లు ఇవన్నీ చేస్తూ ఉంటాం సార్. ఇది ఒక ఆవకాయ అండి. ఇది ఆవకాయ అండి. ఇది ఆవకాయ అండి. ఇప్పుడు కిలో ఎంత అమ్ముతారు సార్ ఇది వచ్చి మీరు? ఇది మేము మాకు ఈ సంవత్సరం అయితే చాలా కాస్ట్ ఎక్కువైపోయింది సార్. ఇప్పుడు ఇది అంతా 170 రూపీస్ పడిపోయింది సార్ ఆయిల్ తోటి. ఓకే ఏం సార్ ఇది ఇలా పడిపోయింది సార్. ఇది రెండోది ఏంటంటే అక్కడ మావకాయ కూడా ఉంది సార్. ఇప్పుడు మీరు 170 అంటే మీరు ఇంకా ఎక్కువ ఎంత అమ్ముతారండి? మేము 220 లేదా 200, హోల్సేల్ అయితే కనుక 200 అలాగే ఇచ్చేస్తాం సార్. ఇంకా లేదంటే కనుక 220 లేదా 210 తక్కువ రేటుగా అమ్ముతారు. బయట అయితే 1000 రూపాయలు అలా ఉంటాయి కదా. అలాగే ఉంటుంది సార్. ఎందుకంటే మాది ఏంటంటే సార్ ఇంకా నాణ్య రకమైనది ఏమంటే ఫుడ్ ఇవ్వాలి ప్రజలకి, మంచి ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళంతా మేమంతే ఏంటి, మా కస్టమర్లు కూడా మా ఇంట్లో వాళ్ళ మళ్ళీ మేము భావించి మేము ఇలాగ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూపించింది మామూలు ఆవకాయ అండి? మామూలు ఆవకాయ సార్. ఇప్పుడు వేరే ఆవకాయలు ఉంటాయి కదా సార్, తీపి ఆవకాయలు ఫేమస్ ఏదో అంటారు అందరూ. అది ఆ ప్రాసెస్ మన దగ్గర, మా చిన్నగా దగ్గర ఉంది సార్. అది ఓకే వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర. ఇక్కడ ఎవరింటికి వెళ్ళినా కానీ పచ్చళ్ళు పెట్టడంలో బిజీ అండి. అంటే తక్కువ మొత్తంలో కాదు, చాలా పెద్ద మొత్తంలో ఆవకాయ పెడుతూ ఉంటారు. ఈ ఊళ్ళో చాలామంది కుటుంబాలు ఇలాగ దీనిపై ఆధారపడి జీవిస్తారని చూపించడానికే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలు ఆవకాయతో పాటు తీపి ఆవకాయ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇలా కట్ చేసే విధానం జరుగుతుంది. ఇదంతా ఒకసారి రాసులుగా ఉన్న ఈ మామిడికాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు. మామిడికాయలు వచ్చి వేరే జిల్లాల నుంచి, అంటే రాజమండ్రి, నూజివీడు చాలా ప్రాంతాల నుంచి ఇలా అక్కడి నుంచి హోల్సేల్గా కొనుక్కుని ఇక్కడికి తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. ప్రస్తుతం అయితే ఒక లోడు ఒక వ్యాన్ మీద దింపుతున్నారన్నమాట.
ఇవన్నీ కలెక్టర్ కాయలండి. యాక్చువల్గా ఇవి బెల్లం ఆవకాయ పెడతాకి ఫేమస్ అన్నమాట. స్వీట్గా ఉంటుంది కాబట్టి బెల్లం ఆవకాయకి సూటబుల్ అంటాయి. ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత అంటే సాల్ట్ పెట్టి రోజు ఇలాగా డ్రమ్లో స్టోరేజ్ చేస్తారన్నమాట. ఈ స్టోరేజ్ చేసే విధానం కూడా ఒకసారి చూడొచ్చు అన్నమాట. పచ్చడి పెడుతున్నారు, ఏ కాయలు తీసుకున్నారు, కొన్ని విషయాలు చెప్తారా? మేమండి చిన్న రసాలు, పెద్ద రసాలు, నాట్లు, కలెక్టర్ అన్నీ పెడతా ఉంటామండి. ఓకే. మీరు ఆవకాయ పెడతారండి? ఆవకాయ, మావకాయ, స్లైస్ అన్నీ పెడతాం. కంపెనీ కంపెనీ. ఇదంతా తీపి ఆవకాయ అండి, మామూలు ఆవకాయ? ఇది బెల్లం ఆవకాయ అండి. బెల్లం ఆవకాయ. మీ ఊర్లో బెల్లం ఆవకాయ చాలా ఫేమస్ అంట కదా? అవునండి, బాగా ఫేమస్. అసలు ఎవరు తింటారు సార్? ఎక్కడికి వెళ్ళి అవి ఎక్స్పోర్ట్ చేస్తారు? బెల్లం ఆవకాయ అనేది విజయనగరం సైడు, వైజాగ్ సైడ్ గట్టా ఫుల్గా ఉంటారండి. ఆ సైడ్ వాళ్ళు ఏంటంటే పొద్దున్న పెరుగన్నంలో ఒక ముక్క వేసుకుని మనం అట్టుపండుని వాటిని ఎలా వేసుకుంటామో వాళ్ళు ముక్క 2 ముక్కలు వేసుకుని బెల్లం ఆవకాయని అలా తింటారండి వాళ్ళు. కానీ మన సైడ్ అయితే ఎక్కువ కారం ఆవకాయ, మనకైతే కారం ఆవకాయ ఎక్కువ వెళ్తుంది. బెల్లం ఆవకాయ మనకు అంత తెలియదు. బెల్లం ఆవకాయ మీ ఊరంతా బెల్లం ఆవకాయ తయారు. మా ఊర్లో సగం బెల్లం ఆవకాయ తయారు చేస్తారండి, కారం ఆవకాయ నార్మల్. చాలా గ్రామాల్లో మనం ఆవకాయ పచ్చడి పెట్టాలంటే ఒక కుంచుడుకాయలు కానీ ఒక 50 కాయలు కానీ ఇలా పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నార్కిన్విల్ అనే గ్రామంలో చాలా మొత్తంలో రాసుల్లో ఇలా ఆవకాయ పచ్చడి పెట్టి జీవనం గడుపుతుంటారు. ఇప్పుడు దీన్ని ఎలా పెడతారో ఒకసారి ప్రాసెస్ చెప్తారు నాకు. తీపావకాయ ఎలా పెడతారు? ముక్క కొట్టిన తర్వాత ఒక పేపర్లోకి తీసుకునండి, బెల్లం వేసుకుని, ఉప్పు వేసుకుని ఊరబెట్టాలండి ఒక 4 రోజులండి. ఊరబెట్టిన 4 రోజులకి మళ్ళీ అది రసం నుంచి దేవండి మనకు ఆరబెట్టుకుంటాం అనమాట. రోడ్ల మీద ఎండబెట్టాలా? మన ప్లేస్ ఎక్కడ ఉంటామంటే నీట్గా ఆరబెట్టుకుంటామండి. ఓకే. ఆరబెట్టుకున్నది ఒక 10-15 రోజులు ఉన్న తర్వాత రసం మరిగిన తర్వాత మళ్ళీ రసంలో వేస్తామండి. ఆ రసంలో వేసేస్తామండి. అలాగే పచ్చడికి ఇంచుమించు ఒక 2 వారాలు పడుతుందండి ఈ పచ్చడి తయారవుతాయి. 2 వారాలు పడుతుంది? 2 వారాలు కన్ఫామ్గా పడుతుందండి. ఇప్పుడు తయారైపోయిన తర్వాత మీరు ఎక్కడెక్కడ అమ్ముతూ ఉంటారు సార్ ఇది? మేము వైజాగ్ అండి, విజయనగరం, శ్రీకాకుళం అటు సైడ్ వెళ్తూ ఉంటాం. ఎంత అమ్ముతారు సార్ కేజీ వచ్చి మీరు ఇప్పుడు? ఇది కేజీ మేము అమ్మేది 140 నుంచి 160 అమ్ముతాం. తక్కువ రేటుగా అమ్ముతూ ఉంటాం. తక్కువ. యాక్చువల్గా ఇప్పుడు వరకు తీపావకాయ కట్ చేయడం చూపించాం కదండి. ఇలా రాసులు ఉంటుంది. ఇది ఎలా కలుపుతారో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ కొన్ని డ్రమ్ములు తీసుకుంటారండి. ఈ డ్రమ్ముల్లో ఆవకాయ ముక్కలు వేస్తున్నారన్నమాట. వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. ఈ ముక్కలు ఇలా డ్రమ్ముల్లో తీసుకుంటారు అన్నమాట. సాల్ట్ చూసారా? సాల్ట్ వేసుకుంటారు అన్నమాట తీపావకాయకి. ఇక్కడ సాల్ట్ బస్తాల్లో ఉంటుంది, అదంతా సాల్టే. తీపావకాయకి తీసుకున్న పంచదార ఒకసారి చూడొచ్చు. ఇలా బస్తాల్లో తీసుకుంటారు అన్నమాట. పంచదార వేస్తున్నారు చూడండి. ఈ పంచదార ఏ విధంగా కలుపుతున్నారో చూడొచ్చు మీరు. సాల్ట్ కూడా ఇలా బస్తాల్లో తీసుకుంటారండి.
షుగర్ వేసారు. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తారన్నమాట. ఒకసారి ఏ విధంగా సాల్ట్ వేస్తున్నారో ఒకసారి చూడొచ్చు. సాల్ట్ కలుపుతున్నారు ఒకసారి చూడండి. టీపావుకి ఇలాగా అంటే మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ అలాగే షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగ డ్రమ్ముల్లో పెడతారండి. చూడొచ్చు ఎలా ఉన్నాయో. టీపావుకాయకి ముక్కలకి సాల్ట్ అలాగే షుగరు మామిడికాయ ముక్కలు కలిపిన తర్వాత ఊరిన తర్వాత ఓటు ఎలా ఉంటుంది చూడండి. దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి ఏ విధంగా ఉంటుందో. భలే స్మెల్ వస్తుందన్నమాట. అది ఇలా ఊరుతుందండి, ఓటు ఊరుతుంది అన్నమాట. ఇది తీసి ఎండబెట్టాలండి. ఎండబెట్టే విధానం కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇది ఇప్పుడు వరకు టీపావుకాయ ప్రాసెస్ చూడడం జరిగింది. ఆ ఊరబెట్టిన మామిడికాయ ముక్కల్ని రసంలో తీసి ఇలా ఎండబెడతారండి. చూసారు కదా ఎంత భలే క్వాలిటీగా కనిపిస్తున్నాయి. చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మన సైడ్ టీపావుకాయకి అంత గిరాకీ ఉండదు, కానీ ఇది విజయనగరం శ్రీకాకుళం అటు సైడ్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారట. కానీ ఈ నార్కిడిమిల్లి అనే గ్రామంలో చాలామంది ఎక్కువగా టీపావుకాయకి ఫేమస్ అండి. చూడొచ్చు ఏ విధంగా ఎండబెట్టారు. చాలా నీట్గా తయారు చేస్తారన్నమాట ఇక్కడ ప్రాసెస్ అంతానే. ఫైనల్గా కొన్ని రోజులు ఎండిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. పదిహేను కేజీలు బెల్లం అండి, ఒక 15 కేజీలు పంచుతారండి, 30 కేజీలు వేస్తామండి. వేడి గంపలో ముక్క వేస్తామండి, వేడి జల్లలో. అదండి ఇలా కలుపుతామండి, ఎండబెడతాం. ఊరబెట్టి ఎండబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా తయారు చేస్తామండి. భలే స్వీట్గా భలే గుమగుమలాడుతుంది. అదండి. ఇది మీరు ఎలా అమ్ముతారు ఇప్పుడు? కేజీ లెక్క అండి. కేజీ లెక్కన. కేజీ ఎంత పడుతుంది ఇది వచ్చి? అదండి రేటు కదండి. ఓకే ఓకే. ఇది ఎక్కడికి వెళ్ళని అమ్ముతారా మీరు? వేరే వరిసి వెళ్తుందండి. వరిసి వెళ్తుందండి. హోల్సేల్ మేము ఇక్కడ హోల్సేల్ ఇస్తామండి. అదండి వాళ్ళు పట్టుకెళ్తారండి సీట్లు వచ్చి. ఫైనల్గా టీపావుకాయ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ చేయారు. చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి. మంచి స్వీట్ స్మెల్ వస్తుందన్నమాట. చాలా టేస్ట్ ఉంటుందంట. ఇది శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు ఎక్కువగా అక్కడ ఫేమస్ అని చెప్తున్నారు అందరూనే. మనం తినమని టేస్ట్ చేయమని ఇస్తున్నారు, బట్ వద్దు. ఓకే చూడండి, ఒక చిన్న ముక్క చూడండి. యాక్చువల్గా ఈ ముక్క ఇచ్చారు తినమని. టేస్ట్ బాగుంటుందంట, ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, రియల్గా చెప్తున్నా, చాలా బాగుంది. ఓకే చాలు. ఓకే సార్. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలానికి సంబంధించిన నార్కిడిమిల్లి అనే గ్రామంలో ఊరంతా పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.